డ్రైవ్ కార్ డ్రైవ్ జోన్ ఆన్లైన్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాం. దీంట్లో అయితే మన దగ్గర చాలా మంచి కార్స్ ఉన్నాయి, అంటే కొన్న కార్స్ అయితే ఉన్నాయి. అండ్ మన దగ్గర దీని జీస్ అయితే 24 ఉంది, టాప్అప్ చేశారు. అండ్ ఓకే, ఈ కార్ నేమ్ అయితే రాయ్. మన దగ్గర టోటల్ ఉన్న కార్స్ని అయితే మీకు చూపిస్తాయి ఇప్పుడు, చూడండి. ఓకే, ఫస్ట్ అయితే రాయ్. దీని లుక్ వైజ్ చూడండి ఒకసారి. దీని లుక్ ఇట్లా ఉంటుంది. ఇది మనం కస్టమైజ్ చేసా. నెక్స్ట్ మన చూడండి కారు నేమ్, ఒక్క నిమిషం, ఒక నేమ్ కార్ నేమ్ చెప్తా కానీ ఒక్క నిమిషం. ఓకే, ఎంఎక్స్ కార్ నేమ్ అయితే ఎంఎక్స్. ఈ ఎంఎక్స్ ఓకే. దీని లుక్ చూడండి ఫస్ట్. బాడీ ఒక్క నిమిషం. దీన్ని ఓకే, దీనికి అయితే ఇది వచ్చింది, ఇది పెట్టేద్దాం, ఇన్స్టాల్ చేసేస్తే. అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి ఆర్టీ కార్ అయితే మన దగ్గర ఉంది. దీని ఇవన్నిటిది బీటింగ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాయి. ఇది ఒక మామూలు మన మారుతి సుజుకి కార్ లాంటి కార్. ఇది కామిచ్. ఇది కూడా దీనికి కూడా మోడిఫికేషన్ చేస్తాను. దీనికి కూడా సౌండ్ బాగుంటుంది, అంత మంచిగా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఓల్డెస్ట్ కార్స్ అండ్ నేను బాగా మోడిఫికేషన్ చేసిన కార్స్ ఇవి రెండు సేమ్ ఉంటాయి. ట్రో P7 ఇదైతే ఓల్డ్ మోడల్ ఇది. అండ్ దీని నెక్స్ట్ ఇది 510. ఒక్క నిమిషం, ఇది చూడండి, ఇది ట్రో 472. దీన్ని కూడా చూపిస్తాను మీకు పర్ఫార్మెన్స్. మీకు దీన్ని బీటింగ్ అయితే మీరు ఫుల్ బ్రో చెప్తున్నా. నెక్స్ట్ ట్రోనే PP 518 అవుతుంది. దీన్ని వ్యూ చూసుకోవచ్చు. ఇదైతే బొరాన్ ఉంటుంది మొత్తం మోడిఫికేషన్ మనది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే రాయ్ బీటింగ్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ వ్యూ కాదు, సెలెక్ట్ చేసేస్తా. ఓకే, రాయ్ సెలెక్ట్ చేసినాం కాబట్టి ఓకే, రాయ్ వచ్చింది. ప్లేలోకి వెళ్తున్నా. సింగల్ ఓపెన్ వరల్డ్. ఓకే, సిటీ ఆర్క్ సిటీ. ఓకే, స్టార్ట్ అయితే అయిపోయింది. అంటే ఇది ఏంటంటే అన్లిమిటెడ్ రోడ్, అంటే ఇదేమి రేసింగ్ కాదు. రేసింగ్ కూడా ఉంటుంది దీంట్లో. రేసింగ్ది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా, అంటే వచ్చే వీడియోస్లో ఉంటుంది రేసింగ్ది కూడా అన్నమాట. లోడింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసింది మన కార్ అయితే. సౌండ్ వినండి, మీకు కొంచెం సౌండ్ పెడతానండి. నా వాయిస్ తక్కువ వినిపిస్తుంది అనుకుంటా. ఓకే, ఆపేది మనకి. దీన్ని మీటింగ్ వేసిన వాయిస్ పటాకాయలు 100 వాలా న్యూట్రల్ ఉంది. పదండి, ఒక్క నిమిషం పదండి. దీని బీటింగ్ కానీ దీని స్పీడ్ వైజ్ కూడా సూపర్ ఉంటుంది. నాకు అందుకోసమే చాలా ఇష్టం అన్నమాట ఈ కారు రాయ్. దీని బిల్డ్ క్వాలిటీ కూడా ఎంత బాగుంటుంది తెలుసా బ్రో. ఒక్క నిమిషం, దీన్ని బూస్ట్ పెడదాం. బాబా అట్లా రావాలి సౌండ్. ఓకే, మనం ఒక స్టంట్ చేద్దాం పదండి. ఈ గేమ్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నా. చాలామందికి రియలిస్టిక్ కార్స్ని అయితే మోడిఫికేషన్ చేయాలని ఉంటుంది, కాబట్టి మనం ఒక గేమ్లోనే మనం మోడిఫికేషన్ చేసిన కార్స్ ఎలా మోడిఫికేషన్ చేస్తామో మనము, అంటే మనలో ఎలా ఉంది టాలెంట్ అని కనుక్కోవడానికి కూడా ఇది ఒక గేమ్. అండ్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది దీని సౌండ్, బీటింగ్. ఈ కార్స్ అయితే సూపర్ బ్రో, నాకైతే చాలా ఇష్టం ఈ గేమ్ అయితే.
ఓకే, నెక్స్ట్ కార్ అయితే చేంజ్ చేద్దాం. వేరే కార్ని అయితే చేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఎంఎక్స్ కార్ అయితే పెడుతున్నాం. డ్రైవ్. ఓకే, ఎంఎక్స్ కార్ వచ్చేసి ఏం చేశారు, మన మోడిఫికేషన్ ఆప్షన్లో ఒక్కసారి చూసుకోవచ్చు. దీన్ని బీటింగ్ చెక్ చేసాం పదండి. బ్యాక్ సైడ్ పెడుతున్నా. పదండి. ఇది కూడా స్పీడ్ వే సూపర్ ఉంటుంది. దీని బీటింగ్ కూడా బాగుంటుంది. నాకు ఇది స్మూత్ ఉంటుంది. దీని బీటింగ్ స్మూత్ ఉంటుంది. దీంట్లో దాని టప్ 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 అని సౌండ్ రాదు. దీని బీటింగ్ నాకు చాలా నచ్చుతుంది. చాలా స్మూత్ ఉంటుంది. కానీ ఇది చూడడానికి క్లాసిక్ కార్లా ఉంటుంది. కానీ ఇది ఒక దాని ఏమంటారు, ఇది చూడడానికి ఇలా ఉంటుంది. కానీ చాలా అగ్రెసివ్ కార్ ఇది ఎంఎక్స్ అనేది. జీటీ కూడా కొంటాను ఈ గేమ్లో, కొని మోడిఫికేషన్ చేసి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. జీటీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ కామెంట్ చేయండి, ఈ వీడియోలో కామెంట్ చేయండి. జీటీ ఫ్యాన్స్ లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. అండ్ ఇంకా బిఎండబ్ల్యూ ఉంటే బిఎండబ్ల్యూకి కొందాం. చాలామందికి బిఎండబ్ల్యూ M4 అంటే ఇష్టం కదా, అది కూడా చేద్దాం పదండి. నెక్స్ట్ మనకి ఓకే, నెక్స్ట్ కార్కి అయితే స్విచ్ అయిపోదాం పదండి. నెక్స్ట్ కార్ ఆర్టీ, మన ఆర్టీ. ఇది ఒక ఫ్యామిలీ కార్ అనుకోవచ్చు. కానీ ఇది కూడా చూడండి ఒక్కసారి, దీని మోడిఫికేషన్ కూడా నాకు దీని బీటింగ్ ఏమో అంత బాగుందా అనుకుంటున్నా. పదండి. ఇదైతే అంత స్పీడ్ ఉండదు అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కార్కి అయితే స్విచ్ అయిపోదాం వెయిట్ చేయకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కామెంట్స్ కార్ అయితే వచ్చింది. కామెంట్స్. ఓకే, దీని లుక్ చూసుకోవచ్చు ఒక్కసారి. ఓకే, దీని బీటింగ్ చూద్దాం. ఇది చూసారా బ్రో, వేరే కార్ని కూడా దెబ్బేస్తుంది. దీని బీటింగ్ అంతే. అబ్బా, ఒక్కసారి దీని బీటింగ్ చూసుకోవచ్చు. ఒకసారి దీన్ని సైలెన్సర్ దగ్గర పెట్టి కొడతా, బీటింగ్ చూసుకోవచ్చు. పదండి బ్రో. నాకు అన్నిట్లో నచ్చే ఒక కార్ అంటే ఈ కార్తో డ్రిఫ్ట్ కొడితే మనకి ఇంకా పిచ్చే హైలైట్ సీన్ అనుకోండి. పదండి డ్రిఫ్ట్ కొడదాం పదండి. రాయ్ తోటి ఇంకా ఎంఎక్స్ తోటి కూడా డ్రిఫ్ట్ కొడదాం. ఇదే వీడియోలో కొడదాం డ్రిఫ్ట్. బ్రో చూసారు కదా ఎయిర్ టైమ్. అండ్ దెన్ లెట్స్ గో. మనం ఒక గడ్డిలో వెళ్ళకూడదాం పద. నెక్స్ట్ చూసారు కదా ఎన్ని సెకండ్స్ ఉంది, 8 minutes అయింది. ఓకే బ్రో, రౌండ్ కట్ కూడా. నెక్స్ట్ కార్కి అయితే స్విచ్ అయిపోదాం పదండి. నెక్స్ట్ కార్ ఓకే, మన ట్రో కార్ డ్రైవ్ చేస్తున్నాం. దీని బీటింగ్ కోసం చాలామంది వెయిటింగ్ అనుకుంటా. దీని స్పీడ్ చూస్తారా, ఒకదానికి అయితే మనం స్పాయిలర్ కూడా ఉంటుంది. ఇది కాదనుకుంటా, నెక్స్ట్ వేరేది అనుకుంటా, స్పాయిలర్ ఉంటుంది దానికి. దీంతో డ్రిఫ్ట్ కొడితే ఫుల్ హైలైట్ ఉంటుంది బ్రో. డ్రిఫ్ట్ కొడితే దీంతో చూడండి, ఇదిగోండి చూసుకోవచ్చు ఈ డ్రిఫ్ట్ అయితే. నెక్స్ట్ ట్రోలోకి వెళ్దాం.
దీనికి అయితే స్పాయిలర్ ఉందో చూసుకోవచ్చు. మనం డ్రిఫ్టింగ్ మోడ్ పెట్టి పదండి. ఒట్టిగా మనం ఏమనుకున్నా డ్రిఫ్ట్ అయిపోతుంది. బ్రో మనకైతే వచ్చేసింది, చూసుకోవచ్చు. ఓకే, మనము డ్రిఫ్టింగ్ మోడ్ పెట్టి మన ఎంఎక్స్ ఇంకా రాయితోటి కూడా పెడదాం పదండి. అవి అన్ని కార్స్లో మీకు ఏ బీటింగ్, ఆ కార్స్లో ఏ కార్ బీటింగ్ నచ్చిందో కామెంట్ చేయండి. రాయా, ఎంఎక్సా, లేకపోతే ట్రో 472 లేకపోతే ట్రో 572, లేకపోతే కామెంట్సా, లేకపోతే ఎంఎక్సా పెట్టి చెప్పండి కామెంట్స్లో. నెక్స్ట్ మళ్ళీ రాయికి స్విచ్ అయిపోయింది. రాయికి డ్రిఫ్ట్ మోడ్ పెట్టి డ్రిఫ్ట్ మోడ్లోనండి. బ్రో మనకైతే చూసారు కదా, మనం దీంట్లో డ్రిఫ్ట్ కొడతా అని చెప్పా కదా. ఈ డ్రిఫ్టింగ్ మోడ్ తీసేసే కూడా చెప్పదండి. ఒక్క నిమిషం, మన కారు స్టక్ అయింది. ఓకే, వస్తుంది. ఓకే, ఈ ఖాళీ ప్లేస్లో అయితే డ్రిఫ్ట్ కొడదాం, ఏం కాదు. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి చూడండి. సైగా రాలే బ్రో. లిఫ్ట్ 1000 పోదు ఒకటేసారి, అట్లా ఉండాలి. 300. ఇది ప్లేస్ అంత బాగాలేదు, చూద్దాం పదండి. మళ్ళీ ఇంకోసారి చూసుకోవచ్చు. కరెక్ట్గా పార్కింగ్ అయింది. ఇప్పుడు డ్రిఫ్ట్ మోడ్ పెట్టి డ్రిఫ్ట్ కొడదాం పదండి. ఈజీ. మామూలుగా ఇంకా డ్రిఫ్ట్ చేయలే. డ్రిఫ్ట్ ఈజీ ఒక 1000 టచ్ అవుతుందేమో అనుకుంటున్నా. 200 తీసుకోవచ్చు. డ్రిఫ్టింగ్ రౌండ్ 0 కట్టు. ఓకే పదండి గాయస్. నెక్స్ట్ మన ఎంఎక్స్ అంటారు, సారీ, మన ఏదో సారీ ఎంఎక్స్తో అయితే లిఫ్ట్ కూడా ఉంటుందండి. దీని డ్రిఫ్ట్ కొడితే ఫుల్ అగ్రెసివ్ ఉంటుంది చెప్తున్నా, పక్కా. అబ్బా బస్సుకి ఇంత తాకితేనే బస్సు అట్టేటో పోయింది అది. పదండి, రోడ్డు మీద కొడదాం పదండి. మన ఎంఎక్స్తో అస్సలు భయమే మనకి. ఎంఎక్స్ పదండి బ్రో. అరే సారీ, ఎక్సలేటర్ దొరికితే ప్లేయర్ అంట. పైన ఎవరో వెళ్ళిండు. ప్లేయర్ అంట. ఓకే పదండి, ఈ పక్కకు రోడ్ అయితే ఖాళీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి తీసుకోవచ్చు. డ్రిఫ్ట్ అయితే సూపర్ వచ్చింది అనుకుంటా.
నెక్స్ట్ డ్రిఫ్టింగ్ మోడ్ పెడుతున్నా. దీంతో 0 కట్టేసుకోవచ్చు. ఓకే, మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.